హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. సో ఫైనల్గా మన వరల్డ్ కప్కి మన ఇండియన్ టీమ్ సెలక్షన్స్ అయిపోయాయి. సో ఈ సెలక్షన్ పైన తన అభిప్రాయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ సార్. సో సార్తో మాట్లాడి ఈ సెలక్షన్ పైన తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. థ్యాంక్ యూ. మనం ఐపీఎల్ గురించి ఇంకా మాట్లాడడమే అయిపోలేదు, అప్పుడే మనకి ఇంకా మన వరల్డ్ కప్ గురించి ఇండియన్ టీమ్ సెలక్షన్స్ కూడా అయిపోయాయి. నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మరి మన వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ సెలక్షన్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా ఉన్నటువంటి దాంట్లో బెస్ట్నే సెలెక్ట్ చేసినట్టుగా కనబడుతోంది. ఎక్స్పీరియన్స్కి ఎక్కువ పెద్దపీట వేశారు సహజంగానే. సో ఎందుకంటే వెస్టిండీస్ అండ్ యుఎస్లో జరుగుతున్నటువంటిది. సో అక్కడి వెదర్ కండిషన్స్ని వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పీరియన్స్ ఇది సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంజురీ నుంచి వెనక్కి రావటం అనేటువంటిది, ప్లస్ సీనియర్ రోహిత్ శర్మని క్యాప్టెన్గా చేయటం, అంటే లాస్ట్ 1 year నుంచి అతను T20 ఆడకపోయినా కూడా టోటల్గా ఎక్స్పీరియన్స్ కౌంట్స్. యాజ్ ఏ క్యాప్టెన్ హీఈస్ ఏ ప్రూవెన్ క్యాప్టెన్. సో అందుకని రోహిత్ శర్మని తీసుకోవటం అనేటువంటిది, అఫ్ కోర్స్ బుమ్రా, విరాట్ కోహ్లీ. సో ఓవరాల్గా ఉన్నటువంటి దాంట్లో అందులో మంచి ఫామ్లో ఉన్నటువంటి సంజు శాంసన్ ఇంక్లూజన్ కూడా కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. బట్ ఇట్ ఈస్ ఎ జస్టిఫైడ్ వన్ అనిపిస్తుంది. అలాగనే రిషబ్ పంత్ 15 months యాక్చువల్గా యాక్టివ్ క్రికెట్కి దూరంగా ఉన్నా కూడా తిరిగి వచ్చిన తర్వాత కంబ్యాక్ చేసినటువంటి విధానం, అతను ఆల్రెడీ 2 half centuries ఐపీఎల్లో చేయటం. సో అందుకని ఓవరాల్గా చూస్తే కనుక ఆన్ ఏ హోల్ చూసినట్లయితే టీం బ్యాలెన్స్డ్గానే ఉన్నట్టు కనబడుతోంది. బట్ ఆఫ్ కోర్స్ లోటుపాట్లు అనేటువంటివి, అంటే ఇఫ్ వీ గో ఇన్ డీటెయిల్, న్యాచురల్గానే కొన్ని ఏదో తప్పులు, అంటే ఈ రకమైనటువంటి ప్లేయర్ని కాకుండా ఇంకో ప్లేయర్ని తీసుకుంటే బాగుండేదేమో, ఆ రకమైనటువంటి డిస్కషన్స్ ఉన్నా కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ డిబేటబుల్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే ఏ సెలెక్టర్ కూడా అందరినీ సాటిస్ఫై చేసేటువంటి అవకాశం కుదరదు. వాట్ బెస్ట్ హీ కెన్ అనేటువంటి దాని నుంచి చూస్ చేస్తాడు. సో అట్లాగా అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బాగానే చేసింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అది కొంచెం ట్రిక్కీనే మైత్రి. అంటే సిరాజ్ యాక్చువల్గా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు. కేవలం ఇప్పుడున్నటువంటి ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కనుక సెలక్షన్ జరిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా సిరాజ్కి చోటు ఉండేటువంటిది కాదు 15 squadలో. కానీ సిరాజ్ యొక్క ఎక్స్పీరియన్స్, ఈవెన్ యాక్చువల్గా ఏషియా కప్లో అతను చేసినటువంటి ఫైనల్స్లో పర్టికులర్గా బౌలింగ్ ఇది, సో వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్, అందుకని ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అపార్ట్ ఫ్రమ్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్, సిరాజ్ని, ఎందుకంటే హర్షదీప్ సింగ్ న్యూ బాల్ బౌలర్ అండ్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్. ఆఫ్ కోర్స్ బుమ్రా ఈజ్ అండ్ నోన్ ఫర్ హిజ్ యార్కర్స్ ఎబిలిటీ. సో అందుకని వాళ్ళిద్దరికీ తోడుగా సిరాజ్ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఈవెన్ ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్, ఈవెన్ ఇంగ్లాండ్ ఇండియాలో ఆడినప్పుడు సిరీస్లో మొత్తం మీద ఓవరాల్గా హీఈస్ డూయింగ్ గుడ్ విత్ బోత్, అంటే రెడ్ బాల్ అండ్ వైట్ బాల్ తోటి బాగా చేస్తున్నాడు కాబట్టి సిరాజ్ని తీసుకున్నట్టుగా కనబడింది. కానీ నా అబ్జర్వేషన్ అయితే సిరాజ్ కాకుండా బౌలింగ్లో ఇంకొంచెం వేరియేషన్ చూపిస్తే బాగుండేదేమో. అంటే ఖలీల్ అహ్మద్ని రిజర్వ్స్లో పెట్టారు, అలాగే కాకుండా ఖలీల్ అహ్మద్ని 15లో తీసుకుని లెట్ సిరాజ్ బీ ఇన్ ది రిజర్వ్స్, అట్లయితే కనుక బాగుండేదేమో. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ ఈజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ప్లస్ అది కాక యాక్చువల్గా చెన్నైతో జరిగిన మ్యాచ్ చూస్తే కనుక ఎక్స్పీరియన్స్డ్ అటు రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, లేకపోతే రవీంద్ర కూడా, ఇద్దరు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ని ఎదుర్కోవాలంటే డ్యాన్స్ చేశారు వికెట్ మీద. సో కాబట్టి అలాంటి బౌలర్ని తీసుకుంటే బాగుండేదేమో, వేరియేషన్ ఉండేది. జరిగింది ఏంటంటే ఇప్పుడు ముగ్గురు కూడా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు ముగ్గురిని తీసుకునే బదులు ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ని కనుక తీసుకున్నట్లయితే వేరియేషన్ ఉండేటువంటిది. ఎందుకంటే అటు పాకిస్తాన్లో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువ ఉన్నారు. మనం June 9th పాకిస్తాన్ తోటి ఆడుతున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. సో కాబట్టి పాకిస్తాన్లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లు ఎక్కువ ఉన్నారు. ఈవెన్ వెన్ యూ గో టు ది సూపర్ 6 స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఆస్ట్రేలియాలో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు, ఇంగ్లాండ్లో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు, పర్టికులర్గా హోస్ట్ చేస్తున్నటువంటి వెస్టిండీస్లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో అందుకని ఇట్లాగా లెఫ్ట్ హ్యాండర్లు అది ఉన్నప్పుడు సహజంగానే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని తీసుకుని లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఓవర్ ద స్టంప్స్ వేసినప్పుడు ఆ న్యాచురల్గా వచ్చేటువంటి ఆ మూవ్ అది ఈజీగా ఉండేటువంటిది. అది ఎక్కడో అంటే అది కొంచెం మిస్ అయిందేమో, కేవలం సీనియారిటీని పెట్టుకొని వెళ్ళారేమో సెలెక్టర్లు అనిపించింది. అదర్ దాన్ దట్ ఇట్స్ ఓకే. సరే, ఇప్పుడు మనం ఇంకా క్యాప్టెన్సీ గురించి మాట్లాడితే మన హార్దిక్ పాండ్యాని రోహిత్ శర్మకి డిప్యూటీగా సెలెక్ట్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే యాక్చువల్గా రోహిత్ శర్మ ఆబ్సెన్సీలో హార్దిక్ పాండ్యా ఈవెన్ నేషనల్ టీంకి క్యాప్టెన్గా చేశాడు. వెస్టిండీస్ బైలాటరల్ సిరీస్ చేసాం మనం, అలాగనే ఆఫ్ఘన్ తోటి కావచ్చు, లేకపోతే ఐర్లాండ్. సో వీటితోటి బైలాటరల్ సిరీస్లో క్యాప్టెన్గా చేశాడు హార్దిక్ పాండ్యా. ఈవెన్ ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటాన్స్ లాంటి టీంని ముందుండి నడిపి ఛాంపియన్గా చేశాడు. సో క్యాప్టెన్ ఎబిలిటీ ఉంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్గా వచ్చిన తర్వాత టోటల్గానే అసలు హార్దిక్ పాండ్యా
బిహేవియర్లో చాలా తేడా కనబడుతోంది. ఒక యారగెన్స్ అనేటువంటిది, అనవసరమైనటువంటి యారగెన్స్. క్రికెట్ ప్లేయర్కి ఫర్ దట్ మ్యాటర్ రగ్బీ లాంటిది కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫుట్బాల్ ఇట్లాంటి వాటిల్లో ప్లేయర్కి ఆ యారగెన్సు, ఆ అగ్రెషన్ కనుక లేకపోతే హీ కెనాట్ విన్ ది గేమ్. అది ఉండాలి కరెక్టే, బట్ ఎంత మటుకు ఉండాలి? నీ సీనియర్స్ని కూడా ఖాతరు చేయకుండా ఉండేటువంటి యారగెన్స్ పనికిరాదు కదా. రోహిత్ శర్మ ద వే హీఈస్ ట్రీటింగ్ సంభవ్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో అలాంటి రోహిత్ శర్మకి మళ్ళీ పాండ్యాని డిప్యూటీగా చేయడం అనేటువంటిది ఎంత మటుకు నిజంగానే వాళ్ళిద్దరి మధ్యన ఆ రకమైనటువంటి కార్డియల్ రిలేషన్ తిరిగి వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పోనీ ఓకే, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు, ఒంటి చేత్తోటి ముంబై ఇండియన్స్కి విజయాలను అందించాడు ఐపీఎల్లో. సో కాబట్టి మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మేము తీసుకున్నాము, ఇన్విటబుల్ అనేటువంటిది ఏం కాదు. అతని వల్లే యాక్చువల్గా టీంలో ముంబై ఇండియన్స్ ఓడిపోతుంది. ధోని లాంటి 42 ఇయర్స్ వచ్చినటువంటి ప్లేయరు నిన్ను వరుసగా హ్యాట్రిక్ సిక్స్లు కొట్టారు అంటే బౌలింగ్ ఎబిలిటీ ఎంత అనేది తెలిసిపోతూనే ఉంది. ఈవెన్ యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో జరిగింది చూస్తే కనుక 2 ఓవర్స్లోనే 41 రన్స్ ఇచ్చాడు. అంటే ఓవర్కి 20 రన్స్ ఇస్తాడు ఏ బౌలర్ అయినా కానీ. సో అందుకని హీఈస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. ఒక దశలో అసలు హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ టీంలో ఉంటాడా ఉండడా అనేటువంటి స్పెక్యులేషన్స్ నడిచినటువంటి సమయం నుంచి ఏకంగా వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేయడం అనేటువంటిది సంభవం. ఇది అంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా ప్లేయర్లు బయటపడకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే లోపల అనుకుంటారు ఏం చేస్తున్నాడు కనుక ఇతనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేటువంటిది. కాకపోతే అదర్ సైడ్ చూసేట్లయితే కనుక మనం ఇండియాలో ఆడట్లేదు. ఇండియాలో ఆడుతున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా కూడా రీప్లేస్మెంట్ చేయొచ్చు, ప్లేయర్ని అనౌన్స్ చేయొచ్చు వైస్ కెప్టెన్ ఇతను అనేటువంటిది హోమ్ సిరీస్ అయ్యేట్లయితే. బట్ ఎప్పుడైతే మనం బయటికి వెళ్తున్నామో వెస్టిండీస్ అండ్ అమెరికాలో మ్యాచ్లు అవుతున్నాయి, సో ముందే వైస్ కెప్టెన్ అనౌన్స్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సెలెక్టర్స్ మీద. ఆ యాంగిల్లో సెలెక్ట్ చేశారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఇండియన్ టీంకి కెప్టెన్గా చేసి సక్సెస్ఫుల్ కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నటువంటి విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేస్తే బాగోదు రోహిత్ శర్మకి. అలాగని చెప్పేసి అని బుమ్రాను లేకపోతే కనుక సూర్యకుమార్ యాదవ్ను వైస్ కెప్టెన్గా పెట్టేటువంటి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బుమ్రా ఆఫ్ కోర్స్ ఇండియన్ టీంకి లిమిటెడ్ వెర్షన్స్ కెప్టెన్సీ చేసినా కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎందుకంటే ఒక్కొక్కసారి కండిషన్స్ని బట్టి బుమ్రా 11లో ఉంటాడో ఉండడో కూడా నమ్మకం లేదు. నో డౌట్ 99% 11లో ఉంటాడు. బట్ ఒకవేళ కనుక స్పిన్నీ ట్రాక్స్ దొరికినాయి అనుకో, ఒక్క మీడియం పేసర్ మనకి చాలు, లేకపోతే అసలు మీడియం పేసరే అవసరం లేదు అనుకునేట్లయితే సహజంగానే ఆ న్యూ బాల్తో వేసేటువంటి హార్దిక్ పాండ్యా చేత ఒక 2 ఓవర్లు ఏం చేస్తారు, మిగిలినటువంటివి స్పిన్నర్లతోటే ఇస్తారు. కాబట్టి బుమ్రాకే కొంచెం డౌట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో బుమ్రాని వైస్ కెప్టెన్ చేయలేదు. సో ఇవన్నీ మిగిలినటువంటి ఆఫ్ కోర్స్ సంజు శాంసన్కి వైస్ కెప్టెన్సీ ఇది కానీ రిషబ్ పంత్ ఒక్కటి రిషబ్ పంత్ని ట్రై చేయొచ్చు వైస్ కెప్టెన్గా. కానీ ఆల్రెడీ ఒక 15 నెలల గ్యాప్ తర్వాత ఇంజురీ తర్వాత బయటకు వచ్చాడు. డీసీకి ఎంత బాగా చేస్తున్నా కూడా నేషనల్ టీంకి ఆడేటప్పుడు ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఎంత మటుకు ఈల్డ్ చేస్తాడు అనేటువంటి డౌట్ కూడా ఉంటుంటుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్లన్నీ సెలెక్టర్ల మధ్యలో మెదిలి ఉండొచ్చు. అందుకని హార్దిక్ పాండ్యా అంటే ద ఓన్లీ ఆప్షన్, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ద ఓన్లీ ఆప్షన్ హార్దిక్ పాండ్యా కాబట్టి అతన్ని తీసుకున్నారు. కానీ కాకపోతే గ్రౌండ్లో వాళ్ళు ఇంత మటుకు కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ సఖ్యతగా ఉంటారు అనేటువంటిది మాత్రం చూడాల్సిందే. సార్ మరి మన టోర్నమెంట్ వచ్చేసి వెస్టిండీస్లో అవుతుంది. మరి నలుగురు స్పిన్నర్స్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? వెస్టిండీస్ ఒకప్పుడు ఫాస్ట్ ట్రాక్స్ అది కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేటువంటిది. బట్ ఓవర్ ది ఇయర్స్ చూసినట్లయితే వెస్టిండీస్ కొంచెం స్లో డౌన్ అవుతున్నాయి వికెట్లు. అందుకని అక్కడ కూడా ఈవెన్ సునీల్ నారాయణ లాంటి బౌలర్లు తయారయ్యారు అక్కడి నుంచి. అంటే కారణం ఏంటంటే స్లో డౌన్ అవుతున్నాయి వికెట్స్. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎట్లాగూ ఇది ఆల్మోస్ట్ 1 మంత్ వెళ్ళేటువంటి టోర్నమెంటు. సో అందుకని అంత సెకండ్ హాఫ్లో గ్యారంటీగా ఇంకా స్లో డౌన్ అవుతాయి వికెట్లు. ఎందుకంటే దానికి ప్రాపర్ వాటరింగ్ చేసేటువంటి టైం దొరకదు క్యూరేటర్కి. సో రాను ఎప్పుడైతే వాటరింగ్ అనేటువంటి తగ్గుతుందో న్యాచురల్గా వికెట్ క్రాక్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి, స్లో డౌన్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు పేస్ బౌలింగ్ కన్నా కూడా స్పిన్ బౌలింగ్ ఎక్కువగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే బహుశా 4 స్పిన్నర్లని. అదీను ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు అంటే ఇఫ్ యూ నేమ్ ఇట్ హార్దిక్ పాండ్యాని మినహాయిస్తే కనుక ఆ రకమైనటువంటి ఆల్రౌండర్లు కూడా లేకపోవటం. అదే స్పిన్లోకి వచ్చేటప్పటికి రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ ఆర్ ప్రూవెన్ ఆల్రౌండర్స్. ఈవెన్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ ఏకంగా 35 రన్స్ ఐపీఎల్లో లాస్ట్ 9లో వచ్చి కూడా అతను చక్కటి స్కోర్ చేశాడు. చహల్ ఒక్కడే యాక్చువల్గా బౌలింగ్ మాత్రమే ఉంటుంది, బ్యాటింగ్ చేయలేడు. సో మిగిలినటువంటి 4లో 3 బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఆల్రౌండర్ కోటాని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ బదులు స్పిన్నింగ్ ఆల్రౌండర్ని తీసుకున్నారు. అది ఒక మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. అదే కనబడుతుంది. ఎందుకంటే మనకి కనుక ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్లో పాండ్యా లాంటి ఇంకొక ఆల్రౌండర్ కనుక ఎమర్జ్ అయ్యి ఉంటే అట్లీస్ట్ ఇద్దరు వాళ్ళని తీసుకొని ఒక 3 వీళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ప్లస్
న్యాచురల్గానే ఆ నలుగురిని తీసుకున్నా కూడా నలుగురు కూడా వేరియేషన్ చూపించగలిగినటువంటి వాళ్ళే. చహల్ ఈస్ నెంబర్ 1 T20 బౌలర్, వెరీ పర్ఫెక్ట్ లెగ్గి. అలాగనే కుల్దీప్ యాదవ్ ఈజ్ రిస్టీ స్పిన్నర్ అండ్ బోత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా టాప్ క్లాస్ ఆల్రౌండర్స్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా నెంబర్ 4లో వచ్చి 66 రన్స్ సాధించాడు అక్షర్ పటేల్. సో అది బహుశా సెలెక్టర్లని ఆకట్టుకొని ఉండొచ్చు, ఆ ఇన్నింగ్స్ పర్టికులర్గా ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చు గాక. సో ఇట్లాంటి రీజన్ తోటి నలుగురు స్పిన్నర్లని. ఎస్ మైత్రి, నిజంగానే ఫస్ట్ టీంని చూసినప్పుడు నేను కూడా కొంత ఆశ్చర్యపోయాను. ఓవర్ ది ఇయర్స్ క్రికెట్ని స్టడీ చేస్తున్నటువంటి నేను కూడా వెస్టిండీస్లో అవుతోంది, అమెరికాలో అవుతోంది, అలాంటి చోట ఏంటి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు ఇండియన్ టీంలో అనేటువంటిది. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ టీమ్స్ అంత స్పిన్కి ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే మనకేంటంటే మొదటి నుంచి కూడా ఇండియా అనేటప్పటికీ ఆ ట్రెడిషన్ జనరల్గానే స్పిన్నర్స్ విల్ విన్ ది మ్యాచెస్ అనేటువంటిది. ఇప్పుడిప్పుడు ఓకే బుమ్రా అండ్ సిరాజ్ ఎమర్జ్ అయ్యారు, కానీ హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు ఎమర్జ్ అయ్యారు, కానీ మొదటి నుంచి మనకి ఒక కపిల్ దేవ్ని మినహాయిస్తే ఆ తర్వాత జవగల్ శ్రీనాథ్ అండ్ వెంకటేష్ ప్రసాద్, కొంతకాలం ఫర్ సమ్ పీరియడ్ మనోజ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నా కూడా, బట్ మోర్ ఆర్ లెస్ మనకి అనిల్ కుంబ్లే కావచ్చు, లేకపోతే అశ్విన్, ఇట్లాగే చంద్రశేఖర్, వెంకటపతి రాజు, ఇఫ్ యూ నేమ్ ఇట్, శివలాల్ యాదవ్, హర్షదేవ్. సో కాబట్టి ఓవరాల్గా స్పిన్ డామినెన్స్ అనేటువంటిది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి వెంకట్రాఘవన్ లాంటి వాళ్ళు, బిఎస్ చంద్రశేఖర్ లాంటి బౌలర్లు. సో అందుకని టోటల్గా మన ట్రెండే అంటే ఇండియా సాంప్రదాయమే స్పిన్ కాబట్టి స్పిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనబడింది. సెలక్షన్స్ ని చూస్తే సార్ నాకు ఎందుకో రాహుల్ కూడా సెలెక్ట్ అయితే బాగుంటుంది అని అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది? 21 అండ్ 22 వరల్డ్ కప్స్లో గ్యారంటీగా ఉన్నటువంటి రాహుల్ ఈసారి 24లో జరుగుతున్నటువంటి దీనికి లేకపోవటం, ప్లస్ అదిగాక ఒక టైంలో ఇండియన్ టీమ్ సెలక్షన్ కమిటీ కూడా రాహుల్ ఇంజురీ నుంచి ఎప్పుడు వస్తాడు, అతను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తాడు, సెలక్షన్స్ చేద్దాం అనేటువంటి దాంట్లో వెయిట్ చేయటం, అంటే ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఐపీఎల్లో అతను కెప్టెన్గా అతని యొక్క ఎల్ఎస్జీని నడుపుతూ ఉన్నాడు ముందుండి. కాబట్టి రాహుల్ గ్యారంటీగా ఉంటాడు. ఎందుకంటే ప్లస్ రాహుల్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హీ ఈజ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఒకవేళ రెగ్యులర్ వికెట్ కీపర్ అంటే రిషబ్ పంత్ ఒకవేళ ఇంజురీ అయినా ఏమైనా కానీ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి హెవీ లోడెడ్ టోర్నమెంట్, చాలా ప్రెషర్ అనేటువంటిది ప్లేయర్ల మీద కూడా ఇండివిజువల్గా ఉంటుంది. సో అలాంటి టోర్నమెంట్ రాహుల్ ఉంటాడేమో అనుకున్నాను నేను కూడా. కాకపోతే రీసెంట్ ఫామ్ రాహుల్ని ఇబ్బంది పెడుతుంది. రాహుల్ ఒకప్పుడు ఉన్నటువంటి ఆ అగ్రెషన్ అనేటువంటిది, ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ అదే రాహుల్ని కనుక చూసినట్లయితే 158 స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వాడు ఇప్పుడు 132 స్ట్రైక్ రేట్లోకి వచ్చాడు. సో ఆ వేరియేషన్ ఎంత ఉంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. మరొక వైపు ఏమో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 138 స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వాడు ఇప్పుడు 163 స్ట్రైక్ రేట్కి వెళ్ళాడు. సో ఆ డిఫరెన్స్ అంటే రాహుల్ యొక్క డిక్లైన్, అలాగనే సంజు శాంసన్ యొక్క రైజింగ్ ఫామ్, ఈ రెండింటినీ కంపేర్ చేసి న్యాచురల్గా ఇద్దరు పేర్లది ప్రొఫైల్స్ పక్కన పెట్టుకున్నప్పుడు సెలెక్టర్లు కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్ నౌ హీఈస్ ఇన్ రైట్ ఫామ్ కాబట్టి అని సంజు శాంసన్ అని. సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇది వచ్చినప్పుడు కోటాని సెలెక్ట్ చేయాల్సినప్పుడు వీళ్ళిద్దరు పేర్లు డిస్కషన్కి వచ్చినప్పుడు న్యాచురల్గానే సంజు శాంసన్కి టిక్ కొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్లాగనే సంజు శాంసన్ వచ్చాడు. బట్ ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ అంటే అవసరమైతే ఓపెనర్గానూ రాగలడు. యశస్వి జైస్వాల్ని రోహిత్ శర్మకి ఓపెనర్గా సెలెక్ట్ చేశారు. ఆ కేవలం ఒక్క సెంచరీ చేసినటువంటి దాంతో యశస్వి జైస్వాల్, అంతకుముందు ఆ సెంచరీకి ముందు యశస్వి జైస్వాల్ ఉంటాడా ఉండడా అనేటువంటి డౌట్ నుంచి ఆ ఒక్క సెంచరీ తోటి హీఈస్ ఇన్ ది రికనింగ్. సో కాబట్టి అట్లాగా కాకుండా రాహుల్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు, అవసరమైతే ఓపెనింగ్ చేయగలడు, ఈవెన్ నెంబర్ 5లో బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి అంత వేరియేషన్ అంత ఇది ఉంది కాబట్టి రాహుల్ని తీసుకుంటే బాగుండేదేమో. అట్లీస్ట్ 15లో తీసుకుని, నువ్వు 11లో తీసుకుంటావా లేదా అనేటువంటిది కాదు, 15లో తీసుకుని ఉంటే కనుక బాగుండేది. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే తిలక్ వర్మ కావచ్చు, ఇంకా రింకు సింగ్ అట్లీస్ట్ దీంట్లో ఉన్నాడు, స్టాండ్ బైలో ఉన్నాడు, ఆ రిజర్వ్డ్ 4 ప్లేయర్స్లో ఉన్నాడు, శుభ్మన్ గిల్ అండ్ రింకు సింగ్. తిలక్ వర్మ కనీసం ఆ నలుగురిలో కూడా లేకపోవడం అనేది ఆశ్చర్యకరమైనట్టు. ఎందుకంటే అతన్ని ఫ్యూచర్ స్టారు అనేటువంటి దాంతో పర్టికులర్గా T20 ఫార్మాట్కి సరిగ్గా సరిపోతాడు తిలక్ వర్మ అనే ఉద్దేశంతో అతని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది బీసీసీఐ. బైలాటరల్ సిరీస్లకి ఇండియా ఏ సిరీస్కి అలాగనే T20 రెగ్యులర్ బైలాటరల్ సిరీస్కి వాటికి వస్తూ ఉన్నటువంటిది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అతనికి ఛాన్స్ అనేటువంటిది వచ్చింది. సో అదే ఐపీఎల్ ఒకవేళ బేస్ చేసుకుంటే కూడా ఈ ఏడాది కూడా ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ ఒక్కడే నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. నో డౌట్ ఎక్కువ సెంచరీలు చేయలేకపోవచ్చు కాక, ప్రతి మ్యాచ్ హాఫ్ సెంచరీ చేయకపోవచ్చు కాక, బట్ ఈవెన్ ఇప్పటికీ కూడా అతనికి 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందులోనూ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ అయితే కనుక 258 రన్స్ టార్గెట్ చేసేటువంటి టైంలో ఏ హీరోయిక్ నాకు 64 అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు, కానీ అదర్వైజ్ డెఫినెట్గా గెలిపించి ఉండేవాడు ముంబైని. సో అట్లాంటి తిలక్ కూడా లేకపోవడం కొంచెం సర్ప్రైజ్ అయింది.
కాకపోతే తిలక్ ఒక రకంగా అది తన తప్పే అనుకోవాలి. ఎందుకంటే ఒక మంచి స్టార్ట్ తీసుకున్న తర్వాత జనరల్‌గా సెలెక్టర్లు ఏం చూస్తారు అంటే గనక ఇతని యొక్క ఫినిషింగ్ ఎలా ఉంది? అంటే టీమ్ యొక్క గెలుపులో ఇతని పర్సెంటేజ్ ఎంతుంది? ఇతని కాంట్రిబ్యూషన్ ఎంతుంది? అనేటువంటిది చూస్తారు. ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే గనక టీమ్ విన్నింగ్ పర్సెంటేజ్‌లో ఒక విరాట్ కోహ్లీ ఇండివిడ్యువల్‌గానే 28-30% అతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో, కాబట్టి అలాంటి కంపారిజన్ వచ్చినప్పుడు తిలక్ వర్మది అది చాలా డౌన్‌గా ఉండటం బహుశా అతనికి మైనస్ అయ్యుండొచ్చు. ఈ 2 కొంచెం సర్ప్రైజ్ కలిగించాయి నన్ను. సో మా అభిప్రాయం అయితే తెలుసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. 2007లో గెలిచామంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా మనకి ఇంకో ఛాన్స్ దొరికింది. గెలిచే ఛాన్స్ ఓవరాల్‌గా ఇంకా రోహిత్ దగ్గరుండి మన టీమ్‌ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో మా డిస్కషన్ చూసారు కదా! సెలక్షన్ పైన సార్ తన డిస్కషన్ అభిప్రాయం మనతో షేర్ చేసుకున్నారు. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.